పేరేంటి మీ ఆయన పేరు? ఆయన పేరండి ఏదో పేరని మర్చిపోయాను. ఏమంటే నేను వెళ్ళొస్తా. అమ్మా కుటి ఒక్క నిమిషం. ఏంటండి? అది కొంచెం బిజినెస్ గురించి నాకు కొన్ని పైసలు కావాలమ్మా. ఒక 30,000 తక్కువ పడ్డాయి, నువ్వు ఇస్తావేమో అని అడుగుతున్నా. 30,000 నువ్వు అడిగితే 50,000 ఇస్తామ్మా. మనం ఇద్దరం కలిసి మన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నామండి. మీకు ఎప్పుడు ఏమి కావాలన్నా నన్ను మోమాట పడకుండా అడగండి. కట్టుకున్న భార్య దగ్గర పైసలు తీసుకుంటే నీకేం చిన్నతనం కాదండి. పైసలు మీకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానండి. సరే ఒక నిమిషం. మీరు దీని మీద సంతకం చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నేనేం మీ అమ్మ చాకిరి చేయడానికి రాలేదు. చాలా సార్లు చెప్పాను సపరేట్ కాపురం పెట్టుకుందామని, అయినా సరే మీరు మీ అమ్మను వదిలేసి రావట్లేదు. అందుకే నేను వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. తీసుకో. ఒక నిమిషం. ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి కాపురం చేశారు. నేను వెళ్ళిపోయాక ఏమన్నా చేసుకున్నారు, మీ ప్రాణాలు జాగ్రత్త. చూడు, మా అమ్మ ఇప్పుడు నాతో ఒక మాట అనేది, మన అనుకునే వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోవచ్చు, అయినా సరే మనం బతకాలి. ఒక్కొక్కసారి ఎందుకు బతుకుతున్నామో, ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియకపోవచ్చు, అయినా సరే మనం బతకాలి. మా అమ్మ ఈ ప్రాణం జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు తను భరించి నాకు ఒక చిన్న నొప్పి లేకుండా నన్ను జన్మనిచ్చింది. అలాంటి జన్మనిచ్చిన నా తల్లి కోసమే నా ప్రాణాలు ఇస్తాను తప్ప నీ కోసం కాదు. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నీ సంగతి ఇప్పుడే తెలుస్తా, ఆగు. హలో అమ్మా. చెప్పమ్మా. అమ్మ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడే ఇంటికి రా. ఎందుకు? ఏమైందమ్మా? విజయ్ నన్ను బతకనిస్తలేడు, సావనిస్తలేడు అమ్మా. అసలు తనతో ఉండలేను. నువ్వు వచ్చేసి ఇంటికి. అమ్మా అసలు వింటున్నావా? వింటున్నానమ్మా. మరి ఎందుకు మాట్లాడతలేవమ్మా? రా ఇంటికి. చూడమ్మా, నీకు అల్లుడు గారి మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా కూడా మాకు చెప్పకపోవడమే మంచిది. నువ్వు పిలిస్తే మేము వస్తాము, కానీ అది నీ కాపురానికి మంచిది కాదమ్మా. మీరిద్దరూ రేపో మాపో ఒకటైపోతారు, కానీ అల్లుడికి మాపైన చెడు అభిప్రాయం ఉండిపోతుంది. చూడమ్మా, భార్య భర్తల గొడవలో తల్లిదండ్రులని ఇన్వాల్వ్ చేయొద్దు తల్లి. మీరిద్దరే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. లేకపోతే మంచిగున్న బంధాలు చెడిపోతాయి తల్లి, సరేనా? అమ్మ చెప్తుందంటే అసలు ఏదైనా కరెక్టే ఉంటుంది. ఏదైనా అమ్మ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తుంది. నేనే తప్పు చేస్తున్నానేమో, నేనే ఆలోచించాలి. నీ సంగతి ఇప్పుడే. చూడండి, మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఒకసారి మంచినీళ్ళు ఇమ్మని, ఒకసారి మందులు ఇమ్మని, ఒకసారి టీ వేడి చేసి ఇమ్మని. అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో నేను పని మనిషినా 24 గంటలు సేకరి చేయడానికి? అరే, ఇంట్లో కోడలు అలా మాట్లాడితే అలాగే. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే నువ్వు పని మనిషి ఎలా అవుతావు? ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నా కదా, ఈ పనులన్నీ బయట చేస్తే నాకు నెలకు 10,000 వస్తాయి. నీతో వాదించడం నా వల్ల కాదే. శాలరీ వచ్చిందా మీకు? ఇదిగో ఈ 20,000 ఇంట్లో ఖర్చు కోసం, ఇదిగో ఈ 3,000 నీ ఖర్చు కోసం, ఈ 10,000 నువ్వు ఇంట్లో పని మనిషిలాగా పనిచేస్తున్నందుకు. ఏం మాట్లాడుతున్నారండి? నేను పని మనిషిని కాదు, మీ భార్యని. పొద్దున నువ్వే చెప్పావు కదా పని మనిషినని. మన పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు నిన్ను రాణిలా చూసుకున్నా. మరి ఇంట్లో మీ అమ్మా నాన్నకి 24 గంటలు చాకరీ చేయటమేనా? నాకు రెస్ట్ అనేది లేదా? భర్తకి బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసే బాధ్యత ఎంతైతే ఉందో, ఇంట్లో అన్ని పనులు చూసుకుని ఇల్లు చక్కదిద్దుకునే బాధ్యత భార్యకి కూడా ఉంటుంది. సారీ అండి, నన్ను క్షమించండి. రేపటి నుండి మీ అమ్మా నాన్నని బాధ్యతగా చూసుకుంటాను. ఎవరండి మీరు? ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు? మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి. మీ హస్బెండ్ లోన్ పే చేయలేదు. లోనా? ఏం లోను? బైక్ లోన్ అండి. 3 నెలల నుంచి పే చేయడం లేదు. అవునా? ఈ రోజే లాస్ట్ డేట్. పేమెంట్ చేయలేదంటే మేము బైక్ ని రికవరీ చేసుకుంటాం. జాను, ఫోన్ మర్చిపోయాను, తీసుకొనిరా. ఎవరు అన్నిసార్లు కాల్ చేస్తున్నారని అడిగితే ఏం చెప్పలేదు మీరు నాకు. బైక్ ఈఎంఐ 3 నెలల నుంచి కట్టలేదంట మీరు. అవును జాను, డబ్బు అడ్జస్ట్ అవ్వక కట్టలేదు. ఇంకో 3-4 డేస్ లో కట్టేస్తాను. నా ఫ్రెండ్ అడిగినాను, ఇస్తానన్నాడు. మరి ఎందుకు నాకు మీరు ఈ విషయం చెప్పలేదు? నీకు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఈ రోజే లాస్ట్ డేట్ అంట, లేదంటే బైక్ ని రికవరీ చేసుకుంటారంట. ఇప్పుడు ఏం చేస్తారు? సరే, నేను వెళ్ళి ఎవరైనా అడిగేసి వస్తాను. నేను మీకు జ్ఞాపకం రాలేదా? మీకంటే నాకు ఏది ఎక్కువ కాదండి.
ఈ కమ్మల్ని తీసుకెళ్లి కుదోపెట్టి ఆ లోన్ని కట్టేయండి. ఏంటి జాను ఇది, నీ చెవులో కమ్మలు తీసిస్తున్నావు? ఇప్పుడు చూడు నీ చెవులు ఎంత బోసిగా ఉందో. ఏం పర్లేదండి, మీ గౌరవమే నా గౌరవం అయినప్పుడు మీ కష్టం నాది కాదా? తీసుకోండి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం జాను. ఇంకోసారి ఇలా చేయొద్దండి. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఇద్దరు కలిసి పంచుకుందామండి. ఏంటి క్యారేజ్? అవును, ఉదయాన్నే టీ పెట్టి నన్ను లేపుతావు, నా కోసం టిఫిన్ వండుతావు, మధ్యాహ్నానికి క్యారేజ్ కూడా కడతావు, నా బట్టలు ఇస్త్రీ చేస్తావు, నా షూ పాలిష్ చేస్తావు, ఇన్ని పనులు చేస్తావు కదా, నీకు అలసట రాదా? మరి మీరు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో కష్టపడతారు కదా, మీకు అలసట రాదా? వస్తుంది. మరెందుకు కష్టపడుతున్నారు? నిన్ను పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది కాబట్టి కష్టపడుతున్నాను. అలాగే మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది కాబట్టి కష్టపడుతున్నాను. భర్తని భార్య, భార్యని భర్త అర్థం చేసుకొని జీవించడమే అసలైన సంసారం.